హాయ్ గైస్, ఈరోజు మనం సూపర్ ఎక్సైటింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. కన్నప్ప మూవీ ట్రైలర్ రివ్యూ. ఈ మూవీలో విష్ణు మంచు గారు టైటిల్ రోల్లో నటిస్తున్నారు. అలాగే ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు లాంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో పూర్తి డీటెయిల్స్ తో మీకు చెప్పబోతున్నా. నాకు ఈ ట్రైలర్ నచ్చిందా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆహా చాలా బాగుంది. కానీ టీజర్ చూసినప్పుడు నాకు అంతగా ఇంప్రెస్ అవ్వలేదు. టీజర్లో యాక్షన్ సీన్స్, వైట్ సీన్స్ చూస్తే ఇది ఏదో పొన్నియిన్ సెల్వన్ లాంటి యాక్షన్ మూవీ అనిపించింది. శివభక్తుడి కథ అనే ఫీల్ అసలు రాలేదు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం స్టోరీ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది. అది నాకు చాలా నచ్చింది. ట్రైలర్లో మెయిన్ ప్లాట్ ని దాదాపు రివీల్ చేశారు. స్టోరీ ఏంటంటే, ఒక గూడెం ఉంటుంది. ఆ గూడెం మీద శివలింగం కోసం దాడి జరుగుతుంది. ఆ గూడెంలో తిన్నడు అనే వ్యక్తి ఉంటాడు. అతను మొదట్లో దేవుడిని, శివుడిని నమ్మడు. ఆ దాడి సమయంలో ఏదో సంఘటన వల్ల అతన్ని గూడెం నుంచి బహిష్కరిస్తారు. ఒంటరిగా ఉన్న తిన్నడు కొన్ని కారణాల వల్ల శివుడి గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను శివభక్తుడిగా మారే ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో అతన్ని శివభక్తుడిగా మార్చే కీలక పాత్ర రుద్ర. అదే ప్రభాస్ గారు పోషిస్తున్న క్యారెక్టర్. ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మోహన్ బాబు గారు కూడా గొప్ప శివభక్తుడిగా కనిపిస్తారు. కానీ తిన్నడు ఆయన కంటే ఇంకా గొప్ప భక్తుడిగా మారతాడని ట్రైలర్లో చూపించారు. ఈ పాయింట్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ గురించి చెప్పాలంటే ఇది ఒక భక్తుడి కథ. మొదట ఒక వెర్షన్లో స్టార్ట్ అయి చివరికి మరో వెర్షన్లో ఎమోషనల్ గా ఎలివేట్ అవుతుంది. ఈ విషయం ట్రైలర్లో చాలా క్లియర్ గా చూపించారు. గతంలో కృష్ణంరాజు గారి భక్త కన్నప్ప సినిమా చూసాం కదా, అది క్లాసిక్. అలాంటి స్టోరీని ఇప్పుడు మళ్లీ తీస్తుంటే మంచి ప్లాట్ ఉంటేనే ప్రభాస్ గారు లాంటి స్టార్స్ ఓకే చెప్పారని అనిపిస్తుంది. ట్రైలర్ ఆ విషయాన్ని జస్టిఫై చేసింది. ప్రభాస్ గారి రోల్ గురించి చెప్పాలంటే ఆయన లుక్ సెకండ్ టీజర్లో చూసాం, కానీ ట్రైలర్లో ఫుల్ ఫ్లెడ్ లుక్ వచ్చింది. డైలాగ్స్ కూడా చాలా బాగా పెట్టారు. ఆయన రోల్ కేవలం స్మాల్ క్యామియో కాదు, దాదాపు 30 నిమిషాల పాటు స్క్రీన్ పై ఉంటుందని అంటున్నారు. శివుడు రుద్రాన్ని పంపి తిన్నడిలో శివభక్తిని మేల్కొల్పే కాన్సెప్ట్ బాగుంది. లాస్ట్లో శివలీల అనే డైలాగ్, ఆ సీన్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ప్రభాస్ గారి హైప్ వల్లే ఈ సినిమాకి ఇంత బజ్ వచ్చింది. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ట్రైలర్లో ఆయన రోల్ గురించి పెద్దగా చూపించలేదు. మూవీ చూస్తేనే అర్థమవుతుందేమో. బహుశా విలువిద్యల్లో ఆరితేరిన వ్యక్తో, వేరే గూడెం వ్యక్తో అయి ఉండొచ్చు. హిందీ ట్రైలర్లో ఆయన డబ్బింగ్ కాస్త కామెడీగా అనిపించింది. తెలుగులో మాత్రం బాగుంది. విజువల్స్ గురించి చెప్పాలంటే ఫారెస్ట్, మౌంటైన్స్ సీన్స్ చాలా బాగున్నాయి. కానీ ట్రైబల్ విజువల్స్ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. కొందరు గోల్ఫ్ కోర్స్, ఓపెన్ ప్లే గ్రౌండ్ లాంటివి అన్నారు. కానీ ఓవరాల్ గా విజువల్స్ ఓకే. యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ మూవీలో ఎంతవరకు కాన్సెప్ట్ తో సింక్ అయ్యాయో చూడాలి. విష్ణు మంచు గారి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే లాస్ట్ లో శివలింగాన్ని హగ్ చేసుకుని ఏడ్చే సీన్ చాలా బాగుంది. కన్నప్ప క్యారెక్టర్ అమాయకత్వం చూపించాలి. ఎందుకంటే శివుడి కళ్లలో రక్తం వస్తుందని తన కళ్ళు తీసి అర్పించేంత అమాయకుడు. ఆ అమాయకత్వం కొన్ని సీన్స్ లో బాగా కనిపించింది. ఎక్స్ట్రార్డినరీ అనలేం, కానీ డీసెంట్ గా ఉంది. ట్రైలర్ లేట్ గా రిలీజ్ అయింది. హిందీ ట్రైలర్ అక్షయ్ కుమార్ ఇన్స్టాలో ముందు వచ్చింది. కేరళలో మోహన్ లాల్ గారి ఫ్యాన్స్ కోసం కొచ్చిలో లాంచ్ చేశారు. జూన్ 27న సినిమా రిలీజ్ అవుతోంది, ఎలాంటి ఆటంకాలు లేకుండా. టీజర్ నెగటివ్ ఇంపాక్ట్ ఇచ్చినా ట్రైలర్ పాజిటివ్ వైబ్ ఇచ్చింది. స్టోరీ ప్లాట్, ప్రభాస్ గారి రోల్, డివోషనల్ ఎలిమెంట్, ఈ మూడు నాకు బాగా నచ్చాయి. మూవీ కోసం వెయిట్ చేసేలా చేసింది ఈ ట్రైలర్. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? స్టోరీ ప్లాట్ నచ్చిందా? ప్రభాస్ గారి రోల్ నచ్చిందా? లేక తిన్నడు కన్నప్పగా మారే సీన్ నచ్చిందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా